సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి భూమి నుంచి డేటాబేస్ కనెక్షన్ సెటప్ ఎలా చేయాలి అండ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి. కనెక్షన్ సెటప్ చేసిన తర్వాత భూమిలో డేటాని ఎలా క్వెరీ చేయాలి అనేది చూద్దాం. సో దీనికోసం మనమైతే ఎలాంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయక్కర్లేదు. సో డైరెక్ట్గా గూగుల్లో ఫ్రీ సర్వీసెస్ కొన్ని ఉన్నాయి. సో వాటిల్లో సైన్ అప్ అయ్యి డేటాబేస్లో ఎలా కనెక్షన్ సెటప్ చేయాలనేది దానికోసం గూగుల్కి వెళ్ళి ఫ్రీ ఎస్క్యూఎల్ డేటాబేస్ అని టైప్ చేయాలి. కొంచెం కిందకి వెళ్తే సో ఇక్కడ ఫ్రీ ఎస్క్యూఎల్ డేటాబేస్ అని చెప్పేసి ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఈ సైట్ని చాలా కరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాను. సో వేరే ఏ సైట్కి వెళ్ళొద్దు. సో ఈ సైట్ మీద క్లిక్ చేయండి. ఫ్రీ ఎస్క్యూఎల్ డేటాబేస్ అనే సైట్ మీద మాత్రమే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగ మనకి మై ఎస్క్యూఎల్ అనే ఒక బటన్ ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్ పైన. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 2 థింగ్స్ వస్తాయి, మై ఎస్క్యూఎల్ ఫ్రీ అండ్ మై ఎస్క్యూఎల్ ఫుల్, అండ్ 1 ఈజ్ ఫ్రీ అండ్ 1 ఈజ్ ఫర్ పేమెంట్. సో ఫ్రీ వెర్షన్ మాత్రమే సెలెక్ట్ చేయండి, పర్చేస్కి వెళ్ళకండి. అండ్ ఈ ఫ్రీ వెర్షన్లో మనం వచ్చేసి శాండ్ బాక్స్ అండ్ నాన్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్గా యూస్ చేసుకోవచ్చు డేటాని. సో సైన్ అప్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వండి. ప్రైమరీ పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా సెకండరీ ఈమెయిల్ ఐడి ఏదైనా ఉంటే కనుక అది ఇవ్వండి. పర్సనల్ ఇచ్చినా నో ప్రాబ్లం, సెకండరీ మెయిల్ ఐడి ఉంటే కనుక అది ఇవ్వండి. సో అది ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాని కింద రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో న్యూ పాస్వర్డ్ ఉంటుంది. న్యూ పాస్వర్డ్ చెక్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అడుగుతుంది. సో ఆ సైన్ ఇన్ చేసిన తర్వాత మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ వస్తుంది. సో ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో మనకి లాగిన్ అయిన వెంటనే పేజ్ అనేది రీలోడ్ అయ్యి ఎలా వస్తుంది. సో కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్వర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీకు నచ్చిన లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నార్త్ అమెరికా ఈస్ట్ని సెలెక్ట్ చేసి సేవ్ లొకేషన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత కొంచెం కిందకు వస్తే డేటాబేస్ డీటెయిల్స్ ఉంటుంది. సో దాని కింద స్టార్ట్ న్యూ డేటాబేస్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది రీలోడ్ అయ్యి డేటాబేస్ కనెక్షన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఈ కనెక్షన్ డీటెయిల్స్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా మనం రిజిస్టర్ అయినప్పుడు యూజ్ చేసిన మెయిల్ ఐడికి మెయిల్ వచ్చేస్తుంది. సో ఆ మెయిల్లో నుంచి మనం కనెక్షన్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఆ మెయిల్కి వచ్చిన డీటెయిల్స్ మనం భూమిలో కనెక్షన్ సెటప్ చేయడానికి యూటిలైజ్ చేసుకోవచ్చు.
ఇక్కడ స్టేటస్ అనేది చెక్ యువర్ ఈమెయిల్ అని చెప్పేసి వచ్చింది. సో మనం ఈమెయిల్కి వెళ్తే సో మనకి కనెక్షన్ డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి. హోస్ట్, డేటాబేస్ నేమ్, డేటాబేస్ యూజరు, డేటాబేస్ పాస్వర్డ్ అండ్ పోర్ట్ నెంబరు ఇలా వస్తాయి. సో మన భూమికి వెళ్ళి డేటాబేస్ అని టైప్ చేయండి. సో డేటాబేస్ లెగసీ భూమి ఓపెన్ చేసి భూమిలో డేటాబేస్ లెగసీ షేప్ని యాడ్ చేయండి. అండ్ ఆ కనెక్షన్ దగ్గర ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డేటా డ్రైవర్ టైప్ వచ్చేసి MySQLని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, హోస్ట్, పోర్ట్ ఇవన్నీ అడుగుతుంది. సో మనకి మెయిల్లో మెన్షన్ చేసినవన్నీ మధ్యలో మెన్షన్ చేయండి. సో డేటాబేస్ నేమ్ అండ్ యూజర్ నేమ్, డేటాబేస్ యూజర్ అండ్ పాస్వర్డ్ అండ్ పోర్ట్ నెంబర్. కాపీ పేస్ట్ చేసేటప్పుడు స్పేసెస్ అలాంటివి ఏమి ఉండకుండా చూసుకోండి, కేర్ఫుల్గా కాపీ చేసుకోండి. పోర్ట్ నెంబర్, ఆ తర్వాత హోస్ట్ వచ్చేసి ఇక్కడ యూఆర్ఎల్లో ఉంది కదా, సో ఆ హోస్ట్ని కూడా చాలా కేర్ఫుల్గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని హోస్ట్ దగ్గర ఇచ్చేయండి. ఇచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ పైన టెస్ట్ అనే కనెక్షన్ ఉంటుంది. సో ఆ బటన్ మీద క్లిక్ చేసి ఆర్డర్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆ కనెక్షన్ని టెస్ట్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ వస్తేనే మనం ఆ డేటాబేస్ నుంచి భూమికి డేటాని క్వెరీ చేయగలం, సెండ్ చేయగలం, ఆర్ ఎల్స్ మనం ఏం చేయలేం. సో కనెక్షన్ సెటప్ సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి ఫినిష్ చేయండి. సో ఆ కనెక్షన్కి నేమ్ కూడా ఇచ్చుకోండి. సేవ్ అండ్ క్లోజ్ చేసుకోండి. సో ఒకసారి డేటాబేస్ ఓపెన్ చేసి మనకి కనెక్షన్ సెటప్ భూమిలో చేసాము, కానీ MySQLలో మనం ఎలాంటి టేబుల్స్ కానీ డేటాను కానీ ఏమీ ఇన్సర్ట్ చేయలేదు. సో దానికోసం ఒకసారి మనం డేటాబేస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడి నుంచైనా డైరెక్ట్గా ఈ కింద ఇచ్చిన లింక్ని అయినా క్లిక్ చేసి డేటాబేస్ ఓపెన్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఫ్రీ SQL డేటాబేస్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి కొంచెం కిందకు వెళ్తే ఫాలో దిస్ లింక్ ఫర్ అని చెప్పేసి ఇలాగ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇలా న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలాగా మనకి ఒక డీటెయిల్స్ అడుగుతుంది. సో మనకి మెయిల్ వచ్చింది కదా, ఆ మెయిల్లోకి వెళ్ళి ఈ హోస్ట్ని కాపీ చేస్తే ఆ హోస్టే ఇక్కడ మనకి సర్వర్ నేమ్ కింద ఇవ్వండి. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి డేటాబేస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిల్లో ఏదైతే వస్తుందో పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే బటన్ మీద క్లిక్ చేసి గో అనే దాని బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఆన్లైన్ SQL ప్లాట్ఫామ్ ఓపెన్ చేసాం. సో ఇక్కడ మన టేబుల్స్ అండ్ డేటా ఏదైతే మనం చేస్తామో సో మనకి భూమిలో కూడా అదే విజిబిలిటీలోకి వస్తుంది. సో ఇక్కడ మీరు SQL అనే దాని మీద క్లిక్ చేయండి. పైన ఇలా ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇలా SQL అనే ట్యాబ్ పై క్లిక్ చేయండి. సో దానికంటే ముందు ఇక్కడ ఇన్ఫర్మేటివ్ స్కీమా అండ్ SQL అని చెప్పేసి రెండు ఉన్నాయి కదా, సో SQL అనే దాని మీద క్లిక్ చేయండి. SQL అనే దాని మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ పైన ట్యాబ్స్ ఉన్నాయి కదా, అందులో SQL దాని మీద క్లిక్ చేయండి. సో దానికోసం నేను ఒక క్వేరీ రాసి పెట్టుకున్నాను. సో ఆ క్వేరీని కాపీ చేసి SQL క్వేరీ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, సో ఈ SQL దగ్గర మేము పేస్ట్ చేసి సో ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెప్పేసి కోడ్ అంతా చెక్ చేసుకొని గో అనే బటన్ మీద క్లిక్ చేస్తాం. సో కోడ్ని ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో నేను SQL అనే ట్యాబ్ మీద క్లిక్ చేసి సో నేను నా కోడ్ ఇలా ఇచ్చి నేను రన్ క్లిక్ చేయగా నాకు టేబుల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను అందులోకి డేటా ఇన్సర్ట్ చేద్దాం.
సో డేటా కోసం మళ్ళీ ఎస్క్యూఎల్ క్వెరీ మీదకి ఇచ్చేసి అక్కడ కాపీ చేసుకున్నంత ఇక్కడ పేస్ట్ చేసుకుని పేస్ట్ చేసి జస్ట్ రన్ చేస్తున్నాను. యా 20 rows ఇచ్చాను నేను డేటా, శాంపిల్ డేటా 20 rows ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను అది మళ్ళీ చెక్ చేద్దాం. సో ఎస్క్యూఎల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనే టేబుల్ని సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ 20 members ఎంప్లాయీ డేటా అనేది ఇక్కడ వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఈ డేటాని భూమిలో వీ చేయాలి అంటే సో నేను రన్ చేసిన తర్వాత నాకు డేటా అనేది ఇలా విజిబిలిటీలోకి వచ్చింది డేటాబేస్లో, ఆన్లైన్ డేటాబేస్లో. సో నాకు సేమ్ ఇన్ఫర్మేషన్ నాకు భూమిలో రావాలంటే సో నేను భూమి ఓపెన్ చేసి కనెక్షన్ సెటప్ చేశాను కదా. సో అక్కడ నేను యాక్షన్ గెట్ పెట్టి న్యూ ఆపరేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ప్రొఫైల్ సింబల్ న్యూ ప్రొఫైల్ తీసుకొని ఇక్కడ నేను స్టేట్ ప్రింట్ అనే ఫీల్డ్ మీద క్లిక్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ పైన ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆటమ్ అండ్ కనెక్షన్ సెటప్ రెండు కరెక్ట్గా సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇది ఆటమ్కి కనెక్ట్ అయ్యి ఆ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి అందులో ఏం టేబుల్స్ ఉన్నాయి, ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయి అని చూసుకొని మనకు ఆ విజిబిలిటీ ఇస్తుంది. సో నాకు ఇప్పుడు నేను తీసుకున్న కనెక్షన్ సెటప్లో రీసెంట్గా క్రియేట్ చేసిన ఎంప్లాయీ టేబుల్ ఒకటే ఉంది. సో అది ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా ఆ ఎంప్లాయీ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నన్ను ఆ ఎంప్లాయీ టేబుల్లోంచి ఏమేమి ఫీల్డ్స్ కావాలని చెప్పేసి అడుగుతుంది. మీకు అన్నీ కావాలనుకుంటే పైన ఇలా ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో 24 ఫీల్డ్స్ ఉన్నాయి. మీకు అన్నీ అక్కర్లేకపోతే మీకు ఏ అయితే కావాలో అవి సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు నేనైతే కొన్ని సెలెక్ట్ చేస్తాను. సో అవన్నీ కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఫినిష్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్లో ఆటోమేటిక్గా భూమియే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ రాసుకుంటుంది. ఆర్ఎల్స్ మీకు కావాలనుకుంటే మీరైనా రాసుకోవచ్చు, నో ఇష్యూ. కానీ ఈ టేబుల్ నేమ్, ఈ ఫీల్డ్స్ ఇవన్నీ మనమే చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. ఏది మిస్టేక్ చేసినా కానీ ఎర్రర్ త్రో చేస్తుంది. సో బెటర్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీనికి ఒక నేమ్ ఇచ్చుకోండి. సేవ్ అని క్లోజ్ చేసిన తర్వాత ఆపరేషన్లో ఇలా వస్తుంది. ప్రొఫైల్ ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి అది హైలైట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు కావాలంటే బ్యాచ్ కౌంట్ అండ్ మ్యాక్స్ రోస్ ఏమైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేమింగ్స్ ఇచ్చుకున్న తర్వాత టాప్ షేప్ కనెక్ట్ చేసి డేటా అనేది భూమికి వస్తుందా లేదని చెక్ చేసి సో భూమి ప్రాసెస్ రన్ అయిన తర్వాత టాప్ షేప్ మీద క్లిక్ చేసి భూమిలోకి ఏ డేటా వచ్చిందో ఒకసారి చూడండి. సో ఇక్కడ చూస్తే నాకు డేటాబేస్ నేను అక్కడ ఏదైతే డేటా ఇచ్చానో ఆ డేటా మొత్తం ఇక్కడ నాకు ఇక్కడ. సో నేను ఏదైతే ఫీల్డ్ సెలెక్ట్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ పాపులేట్ అయ్యింది. సో ఇలా మనం ఎలాంటి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయకుండా ఆన్లైన్లో ఉన్న గూగుల్లో ఉన్న ఫ్రీ ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకొని మనం ఇలా భూమిలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాజెక్ట్ అకౌంట్కి యూస్ కాదు. సో ఓన్లీ ప్రాక్టీస్ చేసుకోవడానికి, డేటాబేస్ని భూమి సైడ్ నుంచి నేర్చుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో డేటాబేస్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ వెబ్సైట్ అనేది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది.